ఏం చేస్తాం కూడా మీ వయసు కూడా ఏం లేకుండా చాలా కష్టం. కనిపిస్తాను సార్ ఎక్కడ థర్డ్ క్లాస్ నుంచి ఉంటుంది. ఫోర్త్ క్లాస్ లేదలే మనం యూనియన్లు కాబట్టి ఇక్కడ రావాల్సిందే తప్పదు. 94 నుంచి మంచిగా చేసుకోలే మేము ఇక్కడ దాంట్లో 10 ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, శాల్వా కప్పుకుంటాయి. ఓకే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కదా కంటిన్యూ చేస్తున్నారు అంతే ఉన్నా సార్. ఈరోజు అంటే కరెక్ట్ అనుకోవచ్చు, అందరినీ దాంట్లో పెట్టవచ్చు. అలా అయితే స్పీడ్ ఇచ్చుకున్నాం మీకే మీ ఫ్యామిలీకి పిల్లలు చూపిస్తారు. నిజంగా సరే సార్ ఈమె కోడాలంటే అక్క కూతురు, అక్క కూతురు. ఈయన మూడో ఆయన నర్సింగ్. ఈయన ఇంటర్ అయిపోయింది సార్. వీటికి పోతారా ఏం పోతారా. రెండో ఆయన ల్యాబ్ది డిఎంఎల్ అయిపోయింది. జూలైకి అయిపోతుంది. నాకు కోడాలి సార్, ఏమన్నా చేశాను సార్. పెద్ద కోడాలు రాలేదు. ఆయన పెద్ద వస్తున్నాడు, కోడాలు పెట్టు. మళ్ళీ ఎప్పుడు కనపడదు. మీ డాడీ ఎక్కడున్నా నమ్మకం అంటే నాయుడు అంటే అన్ని చేయగలుగుతాడు అనేది అనమాట. అట్లా పేరు పెట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే కూడా ఇది మాది ఇది కాకుండా వేరే వర్క్ అయినా కూడా చేయగలుగుతారు. అట్లా మంచి పేరు
సన్మాన సభ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సభ ఇంకా రావాల్సిన ఉండింది కాబట్టి వర్షం పడితే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనము నిదానంగా తొందరగా వచ్చి ఈ కార్యక్రమానికి ముగించుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరి చర్యలు వాళ్ళ కూర్చోండి. మెడికల్ ఎడ్యుకేషన్ చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమానికి మనమందరము విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. సహకరించండి. ఈ సన్మాన సభ వచ్చిన రహితులు పి హరిచంద్ర నాయుడన్న గారికి స్టేజ్ మీదుగా ఆహ్వానిస్తున్నాము. అలాగే నాయుడన్న గారు సతీమణి పి శేషమ్మ గారు కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు కొట్టాలా. అలాగే సన్మాన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డి సత్యమ్మ గారు సత్యనారాయణ సత్యమణి గారు ఆహ్వానిస్తున్నాము. అక్కగారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే ఎస్ ఆసిఫా బాబు కూడా మన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ సభ అధ్యక్షులుగా మన రాష్ట్ర కార్యదర్శి సీనియర్ కామ్రేడ్ అబ్రాహ్మణ గారికి అప్పజెప్పిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గత 30 సంవత్సరాలు పైబడి ఈ ఆసుపత్రిలో ఉద్యోగ నిర్వహణ చేసి ఈ రోజున పదవి విరమణ చేస్తున్నటువంటి మరి మిత్రులు, మన సహోద్యోగులు, మన యూనియన్ సీనియర్ సభ్యులు హరిచంద్ర నాయుడు గారు మరియు వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు, మరియు బి సత్యనారాయణ గారు, వారి సతీమణి, మరి వారి కుటుంబ సభ్యులు, మరి ఆసిఫాబాను గారు, వారి కుటుంబ సభ్యులు, ఇచ్చేసిన వారి బంధుమిత్రులు మరియు సహోద్యోగులు మీ అందరికీ కూడా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ తరఫున వారికి వారి సేవలను, యూనియన్కి చేసిన సేవలు కానీ, ఉద్యోగరీత్యా చేసిన సేవలు కానీ స్మరించుకుంటూ వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం మామూలుగా అంటే ఉదయం పూట చేసేవాళ్ళము. అయితే కొన్ని పరిస్థితుల వల్ల మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం కూడా కొద్దిగా వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి త్వరగా ముగించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి వారి సన్మాన కార్యక్రమానికి ముందు మరి వారి మిత్రులు, మన హరిచంద్ర గారి మిత్రులు మరియు సత్యనారాయణ గారి మిత్రులు, వారి కుటుంబ సభ్యులు మరియు అసీఫాన్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి సహోద్యోగులు వారి అనుభవాలను క్లుప్తంగా ఈ సభా వేదిక ద్వారా పంచుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ వేదిక మీదకి కామ్రేడ్ లోకేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా కామ్రేడ్ జి నరసింహ గారు, కామ్రేడ్ పరశురావు గారు, మన యూనియన్ కార్యదర్శి కామ్రేడ్ కాజా మొహిద్దీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను.
సార్జెంట్ ఎస్ ఊరుకున్నయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మన ప్రస్తుతం ఉద్యోగులే కాకుండా వారి మీద అభిమానంతో రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చాలా మంది వచ్చినారు. చాలా అభినందనీయం, సంతోషం. ఈ సన్మాన కార్యక్రమం సీరియల్ గా జరుగుతుంది. దయచేసి ఎవరు హడావిడి చేయకుండా అందరూ వారిని శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినారు కాబట్టి అందరికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. కాబట్టి అందరు సహకరించాలని కోరుతూ మన శాఖ కోశాధికారి సురేష్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించి కూడా ఆయనే కొంత సొంతంగా వచ్చి ఎక్కుతున్నాడు. ఆయనకే కాబట్టి ఈ సందర్భంగా వారితో రిటైర్ అవుతున్నటువంటి మన సహోద్యోగుల గురించి మన కామ్రేడ్ లోకేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈ పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. పదవి విరమణ పొందుతున్నటువంటి మన హరిచంద్రన్ అన్నగారు, అలాగే సత్యనారాయణ అన్న గారు, ఆసిఫా బాను గారు, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. దగ్గర గత నాయుడు గారితో కానీ సత్యనారాయణ గారితో కానీ 30 సంవత్సరాల నుంచి ఆసిఫా బానుతో గారు గారితో కొన్ని సందర్భాలు కొన్ని వార్డులలో డ్యూటీలు కానీ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ చిన్న రిమార్క్ లేకుండా 30 ఏళ్ళు పదవి విరమణ చేసినటువంటి ఇది గొప్ప విషయం. అది మన హరిచంద్ర నాయుడు గారు మన గారితో దాదాపుగా నేను ఎక్కడ కానీ ఏ రిమార్క్ లేకుండా ఇంత చిన్న సమస్య లేకుండా డ్యూటీలో కలిసిమెలిసి మేమిద్దరం చాలా సందర్భాల్లో డ్యూటీలు చేశాము. ఎక్కడ కానీ ఏ చిన్న సందర్భంలో కానీ ఏ రిమార్క్ లేకుండా డ్యూటీలలో అన్ని వార్డులలో అయితేమి, ఓటీలలో అయితేమి, ఎమర్జెన్సీ డ్యూటీలలో అయితేమి ఎక్కడ రిమార్క్ లేకుండా చేసినాము. అలాగే సత్యనారాయణ రాజు గారిని అలాగే కలిసి చేసిన డ్యూటీలు అతనితో కానీ ఎక్కడ కానీ రిమార్క్ లేకుండా మేము ఇద్దరం కలిసి కొన్ని థియేటర్లలో కానీ కొన్ని వార్డులలో కానీ చేసినాము. ఆసిఫా బాను గారితో మన లేడీ బాస్ ఆసిఫా బాను గారితో కానీ డ్యూటీలు చేసినాము. ఆమె సైకిల్ మీద వస్తా అప్పట్లోనే 20 ఏళ్ల కిందనే సైకిల్ మీద వస్తే ఒక లేడీ డాన్ లాగా వస్తుండే. ఆమెను చూసి అందరు కొంచెం ఆసిఫా బాను గారి గురించి ఎక్కడైనా సరే చిన్న రిమార్క్ లేకుండా డ్యూటీలు చేసినారు. వాళ్ళు పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కానీ మన యూనియన్ నాయకులు వాళ్ళని సంప్రదించవలసిందిగా, అలాగే భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నా సరే మెడికల్ పరంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదించి ఏదైనా అవసరమైతే మేము కానీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి. ఒకప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు కానీ మేమంతా కలిసి ఏదైనా సమస్యలు వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మాకు చేదోడు వాదోడుగా మాకు ఒక కుటుంబ పెద్దలాగా అన్నలాగా ఆయనకి మన సత్యనారాయణ రాజు గారు అల్లేసగా సపోర్ట్ ఉంటూ మిగిలిన మా సహచరులు కానీ పరశురామ్ కానీ, నరసింహులు కానీ, మాలిక్ భాష కానీ, అలాగే మిగతా సభ్యులు కానీ అందరూ ఇప్పుడు కొంతమంది రిటైర్ అయినారు చాలా మటుకు. వాళ్ళు కానీ ఏదైనా సరే అందరు సహాయ సహకారాలు ఇచ్చి ఈ యూనియన్ బలోపేతానికి అందరూ వంతు కృషిగా చాలా కష్టపడ్డారు. యూనియన్ పరంగానే కాకుండా మన సొసైటీ పరంగా కానీ నాయుడు గారితో మేము చాలా సందర్భాల్లో కలిసి పనిచేశాము. ఎక్కడే కానీ ఏమి రిమార్కులు లేవు. సత్యనారాయణ గారు కానీ, మన నాయుడు గారు కానీ, ఆసిఫా బాను గారు కానీ అందరం కలిసిమెలిసి అంత బాగా డ్యూటీలు కరెక్ట్గా చేసినారు. వారికి ఈ రోజు పదవి విరమణ పొందడం చాలా బాధాకర విషయం. మీకు ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ వచ్చేసి మిగిలిన మన నాయకులు, యూనియన్ నాయకులు, యంగ్స్టర్స్, మన బాలు గారు కానీ, అలాగే సురేష్, ఆజముద్దీన్ ఉన్నారు. ఇంకేదైనా కావాలంటే మన పెద్ద కాంట్రాక్ట్ రాష్ట్ర కార్యదర్శి మన అబ్రహ్మణ గారిని కలిసి సంప్రదించి మీ సమస్యలు ఏమైనా చెప్పుకొని మీకు రావాల్సిన బెనిఫిట్స్ కి మా వంతు సహకారం అందరూ అందిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సభాముఖంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ లోకేష్. మన యూనియన్ శాఖ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుశీలమ్మ గారిని వేదిక మీద కావాల్సిందే కోరుతాం. ప్రాతినిధ్యం కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు మన కామ్రేడ్ పరశురామ్ గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. నరసింహ గారు
పదవి విరమణ చేస్తున్న నాయుడు గారికి సత్యనారాయణ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఏమంటే నాయుడు మేమంతా కలిసి 31 సంవత్సరం ఒకటే ఉండం కాబట్టి అతను రిటైర్ అవుతున్నారని కొంచెం బాధగా ఉంది. కానీ తప్పదు, రిటైర్ కావాల్సింది. అందుకే వాళ్ళందరూ ఆరోగ్యంతో బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నరసింహ. మన సార్జెంట్ ఉరుపల్లయ్య గారిని మాట్లాడాల్సింది కోరుతుంది. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా తల ఉంచి నమస్కారము. ఈ విజయం మా అన్నకు అబ్రాహ్మణకు, మా అన్నకు బాలనాయక్కి, కాజామోహన్కి, సురేష్కి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత బాగా గ్రాండ్ గా ఈ అలంకారం చేయడము చాలా గ్రేటు. ఈ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ లో మన హరిచంద్ర నాయుడు 32 సంవత్సరాలు అంటే 1900 ఇప్పుడు కూడా పుట్టగాండ్లకనే తిరుగుతున్నాడంటే ఆయన దేవుడిచ్చిన వరము. ఆయన ఎంతో మంచితనం చేసింటాడు, ఎంతో గుణము మంచిది. చాలా ఎప్పుడు గాని ఆబ్సెంట్ గాని లీవ్ గాని ఎటువంటిది గాని ఏది గాని లేకుండా కరెక్ట్ గా చేసి నీతి నిజాయితీగా చేసుకుని ఎలాంటి మెమో లేకుండా చేసుకొని పోయిన వ్యక్తి. అలాగా ఆయన కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలా, 100 ఏళ్లు చల్లగా బతకాలా. ఆయన పిల్లలు, ఆయన కుటుంబం, ఆయన మనవలు మనవరాలు అందరూ సంతోషంగా ఉండాలని నేను సార్జెంటుగా ఉరుకుంది అని కోరుకుంటున్నాను. అలాగే మా అన్న మన సత్యనారాయణ గారు మరి మా ఊరు పక్కనే అన్న నాకు ఈ మధ్యలో తెలిసింది. మరి ఆయన కూడా చాలా వ్యక్తిగతంలో చాలా మంచి ఆయన కూడా 32 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు కూడా ఆరోగ్యంతో ఉన్నాడంటే చాలా సంతోషము. ఆ దేవుడిచ్చిన వరము. వీళ్ళకి 60 ఏళ్లు దాటి 62 ఏళ్లు కూడా పూర్తి చేసుకుని 63లో ఇప్పుడు దిగారు. ఈ రోజు 63లోకి దిగారు. ఆయన ఇప్పుడు కూడా ఆరోగ్యంతో ఉన్నారంటే వాళ్ళు చేసుకున్న పుణ్యము, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము. కాబట్టి వాళ్ళు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు కోడళ్ళు, వాళ్ళ మనవలు మనవలతో ఆడుతూ పాడుతూ సుఖ సంతోషంతో ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెన్ఓ అయితేమి అంతా మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు వాళ్ళందరూ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు సార్జెంట్ కి మీ అందరికి పేరు పేరుగా నేను నమస్కారం ఇచ్చి. సురేష్ గారు మన శాఖ కార్యదర్శి. మన సీనియర్ కామ్రేడ్ శ్రీమతి ఎస్ సుగుణమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సురేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. నీ చోటి బాను రిటైర్ అయితే నీకు బాగా దుఃఖం లేదా, సంతోషం లేదా? డాన్స్ పాటలు ఏవా? చోటి బాను పక్కన అక్కడ కూడా వచ్చే సంవత్సరం జనవరికి రిటైర్మెంట్ ఏమో. మనం ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం మన యూనియన్ ఆఫీస్ కాడ ఇండియన్ కౌన్సిల్ నాయుడు అనేది సత్యమానది బానది ఊరితోనే పని చేశాను, ఓటీలో పనిచేశాను, వాటిలో పనిచేశాను. ఎక్కువ నేను పనిచేసేది బాణతో పనిచేశాను ఎక్కువ ఓటీలో మేమంతా. ఎందుకంటే బానికి ప్రమోషన్ నేనే ఉన్నా. బానికి నాకు ఎప్పుడు వస్తుంది పోటీ నాకు వద్దురా పోయి ఆ బాంబు వద్దు, నాకు ఆదురా పోయి ఇదే బాగుంది అంటే పోలే బాబు నేను చేస్తాను డ్యూటీ. అలా మేడం పిలుస్తుంది, నర్సింగ్ మేడం పోయి ప్రమోషన్ ఇస్తారు ఆ రకాల. అప్పుడు ఉరుకులు ఇరికింది అంటే దగ్గర 18 ఏళ్ళ మీకు తీసుకొని ప్రమోషన్ తీసుకొని ఆ రోజు ఓటీలో గైన ఓట్లో పనిచేస్తున్నాను. ఆయనతో నేను ఫస్ట్ పనిచేసినది ఏరోటీ ఆయన బదులు పనిచేస్తుంది. సత్యనారాయణతో పనిచేసిన ఏరోటీ పేరులో నేను మా ఆయన బాగా పనిచేసేవాడు, వాళ్ళు చేస్తుండ్రు. కానీ ఎంత కాస్ట్ అయిపోయిందంటే నేను ఎక్కి 18 ఏళ్ళు అయింది నా పర్మనెంట్ ఉద్యోగం. వాళ్ళు ఏమంటే 32 సంవత్సరాలు అయింది. 1994 అంటే నా ఊళ్ళో ముగ్గురికి, పంచనగర్ ఒకరికి, అట్లా మాసం 30 రూపాయలు చెప్పాను. చదువుకున్నప్పుడు మేము ఆటో బస్సు వేసినప్పుడు ఉద్యోగం వచ్చిన ఉద్యోగం ఏముద్యోగం అంటే హాస్పిటల్ ఉద్యోగం వచ్చినాయి. దాంట్లో మా బావ మాట్లాడేవాడు ఉరుకుందని అతను. అట్లా అందరూ 94 బ్యాచ్లు సుబ్బారెడ్డి సార్ పుణ్యమని అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. 94 మంది బ్యాచ్ ఉన్నారు.
19 మంది అప్పుడు ఎక్కినది ఫస్ట్ 53 మంది ఫస్ట్ ఎక్కినది అప్పుడు ఎక్కినప్పుడు. ఈ రోజు ఆ బ్యాచ్ మొత్తం ఎక్కినారు ఆటోమేటిక్ అందరు ఎక్కినట్టు. లాస్ట్ ఒకరు ఇద్దరు ఉన్నారు దాని మీద ఇంకొన్ని వాళ్ళగా ఆ బ్యాచ్ లో. కానీ మొత్తం చెప్పాలంటే నాయుడన్న మాకు మేము తిరుగుతున్నప్పుడు బాబు యూనియన్ ఉండండి అంటే మేము పెద్దగా పట్టించుకోకుండా ఆ ఓట్లు చేసుకుంటే ఓట్లు తిరుగుతుంటే లేదు యూనియన్ అనేది మాతో కాకుండా లేదంటే పట్టుకొచ్చి మాకు యూనియన్ లో పెట్టింది నాయుడన్నని తొలగొచ్చి తొలగిపోయినది చేసేది యూనియన్. ఈ యూనియన్కి థ్యాంక్స్ అన్నా. మేము బాగా యూనియన్ బాగా సపోర్ట్ చేస్తున్నాం మేము. కానీ ఇటువైపు రాంగారావు ఇటువైతే ఎవరు ఉంటుంది ఎవరి హాస్పిటల్ సమస్య మారింది. ఈ ఇద్దరు అయితే బాని పని వేరే వాళ్ళు వ్యవసాయం చేయాల్సిందే, వాళ్ళిద్దరి పని వీళ్ళిద్దరు వ్యవసాయం చేయాల్సిందే. వాళ్ళు మనుషులు అయితే లేరు. రాంగారావు వెళ్ళిపోతున్నారు. అధికారులను పిలిచినట్టే పిలిచిన సన్మానం వేస్తారు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు పోస్ట్ మ్యాన్ పిలిచారు, ఒక 2 మాటలు చెప్తారు వెళ్ళిపోతారు. అది మాత్రం పిలిచారు. అధికారులు పిలిచలేదు. మనం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సురేష్. మన శాఖ కార్యదర్శి కాజామద్దీన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు పదవి విరమణ పొందుతున్న మన హరిచంద్ర నాయుడు అన్న గారికి, సత్యనారాయణ అన్న గారికి, ఆసిఫా భాను గారికి మా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము. మేము ఇక్కడ అందరితో కలిసి ఉన్న హరిచంద్ర నాయుడు అన్న మనకి యూనియన్ తో ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఒక ఆలోచనలు సూచనలు మాకు అందిస్తూ మాకు ఎంతో ముందుకు నడిపినాడు. రిటైర్ అయినా కానీ మాకు అలాగే సహకరించాలని ఆయనను కోరుకుంటున్నాను. సత్యమన్న కూడా అంతే. మనకి ఏమైనా పేషెంట్ వస్తే, మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే, అన్న మా వాళ్ళు వచ్చినారంటే వెంటనే రెస్పాండ్ అయిపోయి పాపం లైన్ లో నిలబెట్టకుండా పంపించి అంతా చేసేటోడు. మాను గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. వయసులో పెద్ద ఆమె. ఎక్కడ పోయినా ఆమె ఎక్కడుంటే నవ్వు అక్కడ ఉంటుంది, అంతే, ఏం లేదు. ఆమెను కోరుకునేది ఒకటే, రిటైర్డ్ అయ్యే ముందు ఈ వేదిక మీద ఒక్కసారి లాస్ట్ గా చివరిగా పాట పాడిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి నుంచి పాడవు కదా మళ్ళా. అందుకే ఈరోజు కోరుకుంటున్నాను. వీళ్ళందరూ హాయిగా ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు పదవి చేస్తున్నటువంటి మన ఉద్యోగుల నుండి వారి కుటుంబ సభ్యులు, మన శివబాన్ గారి కుటుంబం నుంచి వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న కోరుతున్నాను. बात करना बोले तो स्टेज पे आ सकती माँ राइट पॉइंट बोल को नहीं मार दिए कौन तो भी है तो भी क्या जी बाशु भाई तुम्हें जी स्टोर वाले बाशु भाई देखते हैं ये नहीं बात करते तुम्हें माँ नहीं क्या जी छोड़ डालेंगे तुम रिटायर्ड होगी बोल कभी जू हाँ అన్న సత్యనారాయణ అన్న గారు, హరిచంద్ర నాయుడు అన్న గారు రిటైర్మెంట్ అవుతున్నారని వారి మీద ప్రేమ అభిమానంతో మన అన్నగారు క్షమణ గారు వచ్చారు. ఆయన 2 మాటలు మాట్లాడుతుంటా ఆహ్వానిస్తున్నాను. కొడుకు మనకు యూనియన్ ద్వారా కానీ మన హాస్పిటల్ ఉన్నదా కానీ ఏదైనా సహాయము సహకారంగా చేస్తూనే ఉంటారు. అలాగే ఒక కరెంట్ షాక్ ఎట్లా పట్టుకుంటారో అట్లా కనెక్షన్ ఉన్నారు మనకు. కాబట్టి ఆయన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా నాన్నగారు ఇక్కడ ఎంఎన్ఎం గారు చేసి రిటైర్డ్ అయినారు. మా హరిచంద్ర నాయుడన్న గారు మాకు ఎంత అంటే మా నాన్నకు ఒక తమ్ముడులక హాస్పిటల్ తరఫున ఒక కుటుంబం వచ్చింది మాకంటే. అంత ఇదిగా మా నాన్న రిటైర్డ్ అయినా కూడా మమ్మల్ని, మా అక్కలు, మా నాన్న మనవాళ్ళు మనవరాళ్ళను కూడా దగ్గర నుండి చూసుకున్నాడు. ఇంకా నాకు మాటలు రావట్లేదు. అన్న మా నాన్న ఉన్నాడు ఇక్కడ అనేంత ఫీలింగ్. అన్న రిటైర్డ్ అవుతుంటే ఒక బాధ ఉంది. అంటే అన్నకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. అలాగే సత్యనారాయణ అన్నగారు కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడచ్చు. కొడుకుగా కోడళ్ళు గాని, కూతుర్లు గాని, అల్లుళ్ళు గాని ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నామో తప్పకుండా వచ్చి మాట్లాడండి. ఎందుకంటే ఈ అవకాశం రేపు మాట్లాడడానికి అవకాశం ఉండదు. అందరికీ ధన్యవాదాలు. నేను బసవరాజు మా
మామ వాళ్ళు. నేను వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీగా 9 ఏళ్ళుగా చేస్తున్నాను. మా మామ చేర్పించున్నాను. నేను మా ఊరి నుంచి వచ్చినాక మా మామ ఇక్కడ చేర్పించినాను. ఇప్పుడు ನಾನು ఇక్కడే సెటిల్ అయిపోయి మా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం వచ్చేసి మా మామే. అన్నా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, హరిచంద్ర నాయుడన్న వస్తున్నారా? సత్యనారాయణ అన్న కూతురు నిర్మలమ్మ. అందరికీ నమస్కారం. నేను వారి రెండో అమ్మాయిని. ఆయన కూతురుగా పుట్టడం నేను అదృష్టం చేసుకున్నాను. మా నాన్న గురించి చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు. ఆయన ఆడపిల్లలు పుట్టినారనే గాని ఆడపిల్లల్లా పెంచలేదు మమ్మల్ని. మగపిల్లలనే చాలా ధైర్యంగా పెంచినారు. మమ్మల్నే కాదు, ఎక్కడ ఏ ఆడపిల్లకి ఆపద వచ్చినా ఆయన ముందరుండి నిలబడతారు. ఇట్లా మమ్మల్ని అందరినీ డిగ్రీల వరకు చదివించినారు. కానీ ఆయనకి ఇప్పుడు విడిచి వెళ్ళాలంటే కూడా చాలా బాధగా ఉంది. కానీ తప్పదు, విడిచి వెళ్లాల్సిన టైం వచ్చింది. నాయుడు బాబాయ్ కూడా అంతే. ఆయన ఫ్రెండ్ అనే కానీ మేము బాబాయ్ అని పిలుస్తాము. మాకు ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్స్ అండి అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరమ్మా? సత్యనారాయణ 2 మాటలు మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. ఈ పదవీ విరమణ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో మా నాన్నగారు కూడా ఉన్నారనమాట. నేను నాన్నగారికి నలుగురం కూతుర్లమే అయినా ఏ ఒక్కరిని తగ్గకుండా అందరినీ పెద్ద పెద్ద చదువు చదివించారు. ఎప్పుడో నెలకు 200 జీతం నుంచి పనిచేస్తూ ఇప్పుడు 32 ఏళ్ళు సర్వీస్ చేసినాడు మా నాన్నగారు. అందుకే మా నాన్నగారి కోసం ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో విన్నా. ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో విన్నా. థ్యాంక్ యూ అండి అందరికి. మీ భావోద్వేగాలు పంచుకున్నందుకు, తండ్రి మీద మీరున్న మీ ప్రేమను ఇంత బహిరంగ పెట్టినందుకు మరొకసారి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఊర్లో చేతన్ రా బాబు, ఆ రోజు చెప్పినాం కదా నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలా మీ తాతయ్య. దాదా ఏం లేదు, సిగ్గుపడద్దు. ఎవరో కొత్త తాత గురించి చెప్పు, ఏంగా చెప్పు. సార్, హరిచంద్ర వారి కుటుంబం నుంచి వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కోరుతున్నారు. ఒకసారి చేసి పెట్టండి. లేరా?
మీరందరూ నాకు ఫ్యామిలీ లెక్క భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. పేరు చెప్తే నేను మాట్లాడని అంటున్నారు కాబట్టి ఆ అవకాశం మీకే ఇచ్చేస్తున్నాను. దేవనందులన్న గారు కూడా ఆహ్వానిస్తాము 2 మాటలు మాట్లాడాల్సిందిగా. అలాగే సీనియర్ మోస్ట్ కొండలయ్య గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వ్యాక్సిన్ పెట్టాలా టైం అయింది. ఈ పదవీ విరమణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారము. ముఖ్యంగా సత్యనారాయణ, హరిశ్చంద్ర నాయుడు, అశ్వభాను వీళ్ళు ముగ్గురు రిటైర్డ్ సందంగా మనమందరం ఇక్కడ ఏకమైనము. చాలా సంతోషము. నేను సత్యనారాయణ గారితో పనిచేశాను. హరిశ్చంద్ర నాయుడుతో ఓటీలో మేము చాలా హ్యాపీగా చేశాము. అశ్వభాన్తో చేయలా, కానీ అశివమాన్ భర్త నా ఫ్రెండ్ నజీరు, ఆ రకంగా తెలుసు అందరూ. ఈ ముగ్గురు రిటైర్మెంట్ సందర్భంగా వాళ్ళు ముగ్గురు కుటుంబంతో ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళకి ఆడవాళ్ళకి చేతికి ఉండిందకుండా రాజు గారంట సత్యనారాయణ అన్నగారి తరఫున మాట్లాడాలని సత్యనారాయణ గారు ఆదేశాలు ఇచ్చారు. అన్నకి ఆమె చేస్తాడు. ఆయన వ్యాక్సిన్ పెట్టించే టైం అవుతుంది. అలాగే సత్యనారాయణ గారు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అబ్రహ్మన్న గారు మాట్లాడాల్సిందిగా. ఈరోజు పదవిరమణ చేస్తున్నటువంటి మిత్రుడు హరిశ్చంద్ర నాయుడుతో దాదాపు 32 ఏళ్ల అనుబంధం ఉంది. వారు కేవలం ఉద్యోగపరంగానే కాదు, వారు మా కుటుంబానికి కూడా మిత్రులు. మా కుటుంబం వాళ్ళందరికీ కూడా నేను మొన్న కూడా ఒక సందర్భంలో అన్నా, మా కుటుంబంలో ఒక సభ్యుల్లాగా అనేసి అట్లాంటి అనుబంధం ఉంది. గతంలో మా అన్నకు ఒక ఎన్నిక విషయంలో కూడా ఆయన దాదాపు ఎంత కష్టపడి మా అన్న గెలుపులో చాలా సహాయం చేసినాడు. ఊరి నుండి దాదాపు 20 మంది వచ్చి 2-3 రోజులు అక్కడే ఉండి కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టలేకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా అన్న గెలుపు విషయంలో హరిశ్చంద్ర నాయుడు గారు ఎంత హెల్ప్ చేసినారు. అదేవిధంగా వేరే ఎన్నికల్లో కూడా హరిశ్చంద్ర నాయుడు గారు నాకు ఎంతో ఒక సోదరులాగా నాకు అండగా ఉండి అన్ని విషయాల్లో ఇప్పటికి కూడా ఆయన అంటే ఒక కుటుంబ సభ్యునిగా తప్ప ఒక ఉద్యోగం కాకుండా ఒక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధము హరిశ్చంద్ర నాయుడుతో కానీ వారి కుటుంబంతో కూడా ఏ చిన్న వయసునా సరే వారు నన్ను సలహా అడుగుతారు, ఏదైనా అన్నాను. అట్లాంటి అనుబంధం మా మధ్యన ఉంది. అయితే ఈరోజు పదవి విరమణ కంపల్సరీ కాబట్టి వారు పదవి విరమణ చేసినప్పటికీ కూడా మా అనుబంధం ఇలా కొనసాగాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ వారు భవిష్యత్తులో కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా సత్యనారాయణ కూడా ఉద్యోగాలు చేరినప్పుడు కూడా మంచి సౌమ్యుడు, యువత ఎట్లాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా తన సర్వీస్ మొత్తం క్లీన్ గా ఒక్కరితో ఒక మాట అనిపించుకోకుండా నిజాయితీగా హానెస్ట్ గా తన సేవలు అందించి ఈరోజు ఆరోగ్యంగా కుటుంబం అంతా కూడా ఈరోజు ఆనందంగా సంతోషంగా పంచుకుంటూ ఇట్లా పదవిని పొందడం అనేది దేవుడిచ్చిన అదృష్టం. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా ఆశీర్వాదానక్క ఆమె నిజంగా మా అందరికీ మా ఆసుపత్రిలో అందరికి కూడా ఆశీర్వాదానక్క అంటే ఒక కుటుంబ సభ్యులాగా అందరూ ఆమెతో అంత చనువుగా ఉంటారు. ఎక్కడ పోయినా కూడా ఆమె ఒక మగరాయిలాగా ఏదంటే అంత ధైర్యంగా ఏ సమస్య ఢీకుంటది.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు కూడా ఆమె ధైర్యం ఇస్తుంది. ఇది కరెక్టేనైనా పోండి మేమైతే చూద్దామనేసి. అట్లాంటి ఆసిఫ్ ఖాన్ గారు కూడా రిటైర్ అవుతున్నట్టే బాధాకరంగా ఉంది. అయినా దేవుడు ఖచ్చితంగా ఆమె మన మధ్యనే మనకు ఎప్పుడు, ఎందుకంటే దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఆమె సలహాలు సహకారం అవసరమైనప్పుడు అంత ఖచ్చితంగా సంప్రదిస్తాం. దేవుడు వారికి వారి కుటుంబానికి వచ్చినందుకు అలాగే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హరిచంద్ర నాయుడన్న గారు, అలాగే సత్యనారాయణ అన్న గారు, అలాగే ఆసిఫా బాను గారి గురించి మాట్లాడాలంటే దాదాపుగా హరిచంద్ర నాయుడన్న గారు మా నాన్న కాలం నుంచి వాళ్ళు తెలుసు. యూనియన్ లో వచ్చిన తర్వాత ఇంకా మేము దగ్గరయ్యాము. ఒక అన్నా తమ్ముడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. హరిచంద్ర నాయుడు అన్నగారు మా సొంతం అన్నలాగానే భావించుకుంటాను. అలాగే అన్నగారి భార్య కూడా నేను వజనమ్మ అని పిలుస్తాను. వాళ్ళ పిల్లలు కూడా నాతో చాలా చనువుగా చాలా దగ్గర ఉంటూ ఉంటారు. హరిచంద్ర నాయుడన్న గారు యూనియన్ లో రావడానికి నన్ను చాలా ప్రోత్సహించి యూనియన్ లో సపోర్ట్ చేసుకుంటూ, అలాగే వాళ్ళ మిత్రులు అబ్రాహ్మణ గాని, లోకేష్ అన్న గాని, పరశురామన్న గాని వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించి శాఖ అధ్యక్షుడిగా అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవిని రావడానికి చాలా సహకారం చేశారు. ఈ రోజు నుంచి రిటైర్మెంట్ అయిపోవచ్చు కానీ నా మనసులో అయితే చనిపోయేంత వరకు ఆయన అన్న తమ్ములుగానే ఉంటాము. ఎందుకంటే అలాంటి అటాచ్మెంట్ తో ఉండేవాళ్ళం మేము. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా కుటుంబంలో కూడా చిన్న పర్సనల్ విషయం ఉన్నా కూడా నేను హరిచంద్ర నాయుడన్న గారికి చెప్పి షేర్ చేసుకుంటాను, ఏ విషయమైనా కానీ. అలాంటిది నేను ఒక 2 నిమిషాలు ఎక్కువనే మాట్లాడతాను, ఎందుకంటే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి. అన్నా నువ్వు రిటైర్డ్ అయినా మా మధ్యలోనే ఉండాలా, అలాగే యూనియన్ లో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నాడు, కొనసాగుతూనే ఉండి మమ్మల్ని ప్రోత్సహించాలా, మీ సలహాలు సూచనలు కావాలని కోరాము. అలాగనే ఉంటాడు. దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఏఎన్టీసీ అనుబంధం మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ లో కోశాధికారిగా కొనసాగిస్తూ, అలాగే ప్రస్తుతానికి శాఖ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇలాంటి మనిషి ఒక పార్టీలో ఉంటే ఇంకొక పార్టీలో పోవడము, ఒక సంఘంలో ఉంటే ఇంకొక సంఘంలో పోవడము, అలాంటివి మనుషుల్లో ఎంతో మంది చూస్తుంటాం. కానీ ఆయన ఉద్యోగం ఎక్కిన తర్వాత 1 సంవత్సరానికి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఎత్తుకున్నాడు. ఇప్పటి వరకు అలాగనే ఉన్నాడు. అది ఆయన క్రెడిట్, ఆయన క్యారెక్టర్, క్వాలిటీ. ఎందుకంటే ఈ యూనియన్ లో ఎంతో మంది ఉన్నారు. గతంలో కొన్ని విభేదాలు చెప్పుకుంటూ బయటికి వెళ్లారు. కానీ హరిచంద్ర నాయుడన్న విభేదాలు ఉన్నా కూడా దానికి సర్దుమణుకు అనుకొని అలాగనే ఆ జెండా కిందనే ఉన్నాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మనిషి దొరకడు. ఇంకోటి ఏంటంటే చాలా మంది సభ్యులకు కానీ ఎంప్లాయీస్లకు కానీ ఇలాంటి గ్రాండ్ సెలబ్రేషన్ గా గ్రాండ్ గా సన్మానం చేయరని నన్ను కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంత పని చేస్తే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ లో చాలా 30 ఏళ్ల నుంచి జెండా మోశాడు, యూనియన్ కి సపోర్ట్ చేశాడు. అందుకని ఈ సన్మాన కార్యక్రమాన్ని ముఖ్య నాయకులతో మేమంతా కూడుకొని ఒక కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నాము.
ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ అంటే యూనియన్ ద్వారా ఏదో ఒకటి చేయొచ్చు. కాకపోతే ఇది వేలల్లో కూడుకునేది కార్యక్రమం కాబట్టి మేమంతా ఒక ముఖ్య నాయకులు అందరం కలిసి కాంట్రిబ్యూషన్ గా ఈ సన్మాన కార్యక్రమం గ్రాండ్ గా చేయాలని అనుకున్నాము. హరిచంద్ర నాయుడన్న చాలా 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 మంచి వ్యక్తి. అలాగే ఇంకా 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినా కూడా చేయగలడు. అలాగే సత్యనారాయణ నాతో చాలా అటాచ్మెంట్ అయ్యి చాలా సహకరించాడు. బాలు నాయక్ మంచిగా చేస్తున్నావు ఇట్లా అని నన్ను ప్రోత్సహించుకుంటూ కొనసాగించేవాడు. ఏ విషయంలో ఉన్నా కూడా అన్నా యూనియన్ ఆఫీస్ డొనేషన్ కావాలన్నా మీరేమైనా సహకరిస్తారా అంటే తప్పకుండా అని ఆయన సహకారం కూడా అందించారు. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేయాలని అనుకున్నాము. అలాగే ఆసిఫా బానాక అమ్మగారు కూడా చాలా సరదాగా ఉండేవారు. నేను కూడా ఇప్పుడు గైనికోటిలో చేసేవాను ఆమెతో, ఆ అనుభవం ఉంది. కాబట్టి ఆయనకు కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఇంకా మాట్లాడాలనుకున్నాను కానీ మాటలు రావడం లేదు. ఎందుకంటే ఈ పదవి విరమణ నాయుడన్న నా హార్ట్ టచ్ చేశాడు. నిజంగా అనే బాధ అనిపిస్తుంది నాకు ఆర్థికంగా గాని ఏ విషయమైనా గాని నన్ను తోడై నడిపించేవాడు. నాకు ఒక లోన్లీగా రేపటి నుంచి మా అన్న జాబ్ లో లేడు కదా 10 విరమణ చేశారనే బాధ ఉంది తప్ప అయినా దిగుమింగుకొని ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో కొనసాగుతాను. నాకు ఆ ధైర్యం ఉంది. మా ఫ్యామిలీతో గాని మా భార్యతో గాని మా పిల్లలతో గాని మా అన్న తమ్ములతో గాని చాలా స్నేహంగా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాడు. ఆ అన్నకు నేను సహకారం చేశాను, ఆ అన్న నాకు కూడా సహకారం చేశాడు. ప్రతి దాంట్లో కూడా ఆయన మేలు ఎప్పుడు మర్చిపోను. హరిచంద్ర నాయుడన్న గారు బ్రతుకున్నంత వరకు వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్య వాళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళతో నాకు సంబంధం ఉంటుంది. అట్లానే కొనసాగిస్తాను. ఆయనకు చేస్తున్నది తక్కువనే అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ మాటలను ఇప్పుడు ముగిసేశాను. ఎందుకంటే మాటలు రావడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అబ్రహ్మన్న గారికి అప్పచెప్పిస్తున్నాను. నెక్స్ట్ మన పదవి విరమణ చేయబోతున్నటువంటి వారితో మాట్లాడదలుచుకున్నాం. ఇంకా ఎవరన్నా ఇప్పుడు మరి మన ప్రియతమ కామ్రేడ్ హరిచంద్ర నాయుడు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఏ మీటింగ్ లో ఆయన మాట్లాడాడు కానీ ఇది సర్వీస్ లో చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలని కోరుతాను. ఇక్కడ వచ్చిన ఎంప్లాయీస్ కి, ఇక్కడ వచ్చిన నా కుటుంబ సభ్యులకి, సత్యం కుటుంబ సభ్యులకి, భాను వాళ్ళ సభ్యులకు, కుటుంబ సభ్యులకు, A1 సంస్థ వాళ్లకు, సెక్యూరిటీ వాళ్లకు అందరికీ నా ధన్యవాదాలు. ఏది చెప్పాలన్నా ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో. ఈయనలో ఉండనే కానీ ఈ వాయిస్ అనేది ఎప్పుడు చెప్పలేదు, మాట్లాడడం కూడా నాకు ఎప్పుడు అవగాహన లేదు. ఈరోజు పెద్ద ఆయన అదే మాట చెప్తున్నాడు కాబట్టి
కొద్దిగా మాట్లాడాల అనే ఉద్దేశం నాకు కూడా కలుగుతుంది. నేను ఎక్కిన 94 నుంచి ఒక సంవత్సరం తర్వాత పెద్ద అయిన లోకేష్, పర్షాము, నరసింహ, మాలికు, గిరి చనిపోయినాడు, నాని, ఇదంతా మేము కుటుంబ సభ్యుల మాదిరి ఎక్కడ పోయినా, ఎక్కడ ఫంక్షన్ పోయినా, ఎక్కడ పార్టీ చేసుకున్నా మేమంత ఇంట్లో అంత అనుబంధంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఎవరికి ఏ ఆపద ఇచ్చినా ఒకరికొకరం తోడయ్యి అట్లా ముందుకు సాగేవాళ్ళము. ఇంటి ఫ్యామిలీల కంటే ఆ బ్రాహ్మణుల ఇంట్లో కూర్చొని భోంచేసి వచ్చిన లోకేశ్వర్ల ఇంట్లో కానీ, పరశురామ్ ఇంట్లో కానీ, మాలిక్ ఇంట్లో కానీ, గణేష్ ఇంట్లో కానీ, సుబ్బయ్య ఫంక్షన్ పోతే సుబ్బయ్య ఇంట్లో కానీ, ఇట్లా ప్రతి ఒక్కరిది పరశురాము ఎంత కుటుంబము, నరసింహ, లోకేష్ వీళ్ళంత కుటుంబము. తర్వాత లింగస్వామి ఉండే, తర్వాత నాకు చేదోడు వాదోడు లెక్క ఒక ఇంటి పెద్ద దిక్కులాగా, ఒక తండ్రి లెక్క, అన్న గాని తండ్రి గాని అంత భరోసాతోటి మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పరంగా వెంకటరమణ పరిచయం అయ్యి మా ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో అంత అనుబంధము. పెళ్లిళ్ళు కానీ, కార్యాలకు కానీ ఎక్కడ పోయినా నేను ఎక్కడున్నా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడున్నా మేము పోతున్నాము. మాకు ఇదే అనుబంధం అట్లనే ఉంది. లింగస్వామితో కూడా అట్లే అనుబంధం ఉండింది. కానీ ఆయన ఇదే అయిపోయా. వీళ్ళందరితో చెప్పుకుంటూ పోతే చానంగా ఉంది కానీ మనసు ఏది రావట్లేదు. అలాగనే ఇక్కడున్న సుగుణమ్మ నా మూడో కొడుక్కి ఏం చేసిందో ఆయన చెప్పాలమ్మా చెప్తుంది. అట్లా అట్లా అంత చేసింది. రక్తం లేక వచ్చి డెలివరీకి వస్తే నా భార్యకి అట్లే తల్లిలాగానే ఉండి దగ్గర చూసుకొని సేవ చేసింది. ఎందుకు నా మీద అభిమానంతో అట్లా ఇట్లా చనిపోయిన వాళ్ళ ఎర్రన్న ఫస్ట్ ఫ్రెండ్ మన గాఢ శ్రీనివాసులు, మేమంతగా యూనిట్గా ఎక్కడ పోయినా ముందుకు సాగేవాళ్ళము. ఈ లేడీస్ విషయంలో కూడా ఎప్పుడు నేను ఎంటర్ కాలేదు, ఎప్పుడు కూడా ఏమనలేదు. వాళ్ళందరినీ మంచిగానే చూసుకున్నా, మంచిగానే మాట్లాడినా, మంచిగానే మాట్లాడుతుంటే వాళ్ళు కూడా నాకు అంత మర్యాద ఇచ్చినారు, అంత గౌరవం ఇచ్చినారు నాకు. నేను ఎప్పుడు వల్గర గాని ఏమన గాని ఎప్పుడు కూడా ఎవరిని ఏమనలేదు. నేను కొన్ని 32 సంవత్సరాలకి ఇప్పటికి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న మా ఎంప్లాయీస్ ఆడపిల్లలు కానీ, A1 గ్రూప్ ఆడపిల్లలు కానీ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకు. అది ఎందుకో వాళ్ళకే తెలియాలా. మళ్ళీ మంచోడనే మర్యాద ఇస్తున్నారు అనుకుంటున్నాను. అయితే అట్లే A1 గ్రూప్ లో ఉన్న మన సొంతంగా అప్తమిత్రం మాత్రం నా సంఘము, నా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళందరూ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తే కూడా నేను చాలా ఇది కావాలి. ఒక నారాజు గాని, ఒక బీసన్న గాని, ఒక డేవిడ్ గాని, గడ్డం సింగ్ గాని, పుల్లయ్య గాని, త్రిపాల్ గాని, ప్రభాకర్ గాని వీళ్ళంతా నాకు కుటుంబం మాదిరి తోడయ్యి నేను ఎక్కినప్పటి నుంచి స్వీపర్ పని చేస్తుంటే వాళ్ళు వచ్చి నన్ను స్వీపర్ చేయనీయకుండా ఒక 10 ఏళ్లు నా వెనక ఉండి వాళ్ళే కష్టగొట్టి వాళ్ళే సాఫ్ చేసి నేను వచ్చే లోపల నాకు అంత చేదోడు వాదోడుగా వాళ్ళు 10 సంవత్సరాల పైన ఉన్నారు నా వెంట వాళ్ళు. ఇప్పటికీ అలాగనే నా మీద ప్రేమతోటి ఎక్కడున్నా కూడా నా ఫంక్షన్లకు పిలిచి వస్తున్నారు. అంత మర్యాదగా అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అట్లా వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ లా నా కొడుకు పనిచేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా ఉన్న వాళ్ళు కూడా నన్ను అంత మర్యాదగా అంత పద్ధతిగా వాళ్ళు పలకరిస్తారు నన్ను. అట్లా పోతే నా కుటుంబ సభ్యులు మొత్తం ఈయన కూర్చున్నారు. మా అక్క ఉంది, మా పెద్దక్క ఉంది, నా మర్దాలు, నా అక్క కూతురు, కోడాలు, బిడ్డ, నా కోడాలు, నా కొడుకులు నలుగురు వచ్చినారు. నా కుటుంబ పరంగా నాకు ఎప్పుడైతే ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా నన్ను ఎక్కడ ఎంత లేట్ వచ్చినా కూడా ఎవరు నన్ను ఏం అడిగింది లేదు. నేను అట్లా తిరిగినా కూడా చిల్లర శాస్త్రాలకు కానీ ఏదాని కానీ నేను పోయినవాడిని కాదు. మంచిగా నా కుటుంబాన్ని సాగాల, నా కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఇంటి కాపురాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజుకి ఓ స్థాయికి వచ్చి ఒకరి దగ్గర డబ్బులు అడిగినోని కాదు, ఒకరి దగ్గర తీసుకున్నాను కాదు, ఇచ్చేవాడిని కూడా కాదు. మేము ఇంత ఉంటే కూడా ఎప్పుడు కూడా డబ్బులు అడుక్కున్న వాళ్ళం కాదు. మేము ఇద్దరు ఓరుకోవడం కూడా ఎంత మాత్రం ఉన్నా ఇచ్చి పుచ్చుకున్నాలా అంటే డబ్బు కాలం ఇష్టం కపుతాం మన సర్కిల్ అని
ఆ డబ్బు విషయంలో ఎవరు మేము చేయి ఆపుకోలేదు, ఎవరుకోరం కానీ ఇంత కుటుంబంలో ఉంటే కూడా ఆ డబ్బు తీసుకున్నానికి కానీ నేను కానీ వాళ్ళు కానీ. అందుకే ఈ రోజు కూడా ఎప్పుడు ఒక మాట అనుకున్న వాళ్ళం కాదు, ఎప్పుడు మేము దూరమైన వాళ్ళం కాదు. ఈ ఈయనని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మోహనన్న వారసత్వంగా, అబ్రాహ్మణ లోకేష్ వారసత్వంగా మేమంతా వాళ్ళకి వెనక ఉండి ఆ ఈయన నడిపించుకుంటూ ఇటనే వచ్చినాము. ఆ ఈయన జెండాకి మాకు మర్యాద, ఆ జెండా కింద ఉన్నదానికోసము ఆ వారసత్వంతో ఈరోజు నాకు చీకటి వాదులకు బాలు, సురేష్, ఈ కాజముద్రి వీళ్ళంతా పరిచయమై, సరే ఈయనను స్లో ఉంది, పెద్ద ఆయన కొద్దిగా పాపల విషయంలో కానీ ఇట్లా ఇంటి ఫ్యామిలీ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాడు, మీరు కొద్దిగా తీసుకొని మన సభ్యులు కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఆఫీసులో కానీ, దీనిలో ప్రమోషన్ల విషయంలో కానీ కొద్దిగా ఉన్నారు వాళ్ళు, కొద్దిగా చూడండి, మీరు ఆలోచన చేసుకోండి అని వాళ్ళకి చెప్పి కూర్చోబెట్టుకొని నచ్చజెప్పి వాళ్ళకి దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ పెద్ద సహకారం వల్ల లోకేష్ మా మిత్రుల బృందం మొత్తం సహకరిస్తే ఈరోజు మన తమ్ముడు, ఒక తమ్ముడు అంటే నాకు సొంతం తమ్ముడున్నా తమ్ముడి కంటే ఎక్కువ తమ్ముడు, అంత నా కుటుంబానికి నాకి అంత గౌరవం ఇస్తున్నాడు, అంత మర్యాద ఇస్తున్నాడు. మా ఇంట్లో కలిసిపోయాడు, నేను ఆ ఇంట్లో తిని పండుకుంటున్నాడు, ఆయన నా ఇంట్లో వచ్చి తిని పండుకుంటున్నాడు. మా ఉన్న సర్కిల్లో మొత్తం ఇదే మాలికంగా అక్కడే కూర్చున్నాడు. మేమంతా అట్లనే ఉన్నాము. అట్లా వచ్చేస్తే పేరున చెప్పాలనుకుంటే దండి ఉన్నారు. ఒక సుబ్బయ్య తోటి డ్యూటీ చేశాను, గణేష్ తోటి డ్యూటీ చేశాను. నాకు ఒక మిత్రుల మాదిరి ఒక 5-6 నెలల నుంచి డోన్ మత్తిలేట్ అని ఆయన పరిచయమై ఆయన మంచి సహకరిస్తాడు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ గిరి అని ఎప్పుడు ఎనీ టైం ఏదైనా ఫోన్ కాల్ చేసి గిరి ఒక కారు తీసుకొని పోదాంపా, గిరి శ్రీశైలం పోదామా, ఎక్కడైనా పోదామా అంటే పానా పోదాంపా అని అట వచ్చేవాడు గిరి. ఈరోజు రాలేదు, ఫోన్ చేసిన ఆడికైనా రాలేదు, ఇట్లా చూడాలని. అట్లా వచ్చేస్తే నా స్నేహితుడిని ఒక గోవింద్ ఉన్నాడు, ఇప్పటి నుంచి కాదు నాకు కూడా గోవింద్ సార్ అంటే ఇప్పుడు అంటున్నా గోవింద్ అని. గోవింద్ సారే నాకంటే సుపీరియర్ కాబట్టి అందుకే సారే అని పిలుస్తాను. గోవింద్ అని గుర్తు, క్లాస్మేట్ అయినా ఫ్రెండ్స్ అయినా ఓ స్థాయిలో ఉన్నాడు కాబట్టి. అట్లా వచ్చేస్తే ఎవరి గ్రూప్ లో దినేష్ గాని, సుదర్శన్ గాని, రాజు గాని వీళ్ళందరూ నన్ను ఎంతో గొప్పగా అభిమానంతో చూశారే గాని ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు వాళ్ళందరూ నాకు. అందుకే ఇంతసేపు మాట్లాడినదానికి కూడా నాకు కూడా చాలా ఉద్దేశంతో ఏం చెప్పట్లేదు, మంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఆడపిల్లలకు కానీ ఎవరికి కానీ ఎప్పుడు ఆన్ చేయలేదు. నాకి రమేష్ అన్న ఎంత తిట్టినా ఎంత కొట్టుకున్నా నావాడు 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 నా ఊరోడు అనేవాడే గాని మళ్ళా వస్తే కామెంటరీ చేసేవాడే, మళ్ళా దగ్గరకు వచ్చాడు, మళ్ళా నా తమ్ముడు అంటాడు. అట్లా అనుబంధంతో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాము. అన్న అంటే అన్న లెక్కనే ఉంటున్నాడు, నా ఊరు అంటాడు. నా రాతో కూడా విభజించిన మళ్ళా కుటుంబం మాత్రమే ఉన్నాము. నాకి ఎన్నంటూ ఉన్న ఒక అప్పుడు అన్న ఒక వెంకటరామన్న చాలా సూచనలు ఇచ్చినాడు, నేర్పించినాడు. దగ్గర పెట్టుకుని క్యాజువాలిటీ కానీ ఓటీలు కానీ అట్లా దాంట్లో పెట్టుకుని నాకు ఎట్లా చేయాలా, డ్రెస్సింగ్ చేయాలంటే ఎట్లా పని చేయాలనేది మొత్తం నేను కష్టపడి కూడా వస్తే ఆయన సాఫ్ చేసుకుంటూ వచ్చినాడు. నాకు ఆయన నేర్పించాడు ఇదంతా. నాకు అప్పుడు స్వీపర్ గా చేసేటప్పుడు నాకు కూడా అంత లేదు స్టార్టింగ్ ఎక్కినప్పుడు. తర్వాత లోకేష్ వాళ్ళ ఆయన వాళ్ళందరూ కూడా నాకు చేసినారు. బాలు వాళ్ళ ఆయన చేసినప్పుడు మా నుంచి మా మునికృష్ణ వచ్చినాడో లేదో, మళ్ళీ రాలేదా మునికృష్ణ? మునికృష్ణ వాళ్ళంతా మేమంతా కలిసి ఉన్నామనా చూడలేదనా. అందుకే ఒకసారి నా కుటుంబాన్ని చూపిస్తాను. అగా రండి. మా రెండో అక్క, నువ్వు ఉండరా మాకి, నువ్వు ఉంటే చాలునా అని ఎప్పుడు ఎల్లకాలం తొందరగా పో ఇంటికి, లేట్ చేయొద్దు అని ఎప్పుడు అనేవాళ్ళు. తమ్ముడు భార్య మర్దలు, ఈమె బిడ్డ రెండో బిడ్డ, ఈమె బిడ్డ నాకు అర్థమంటారు. ఈమె నా రెండో తరాలు. అందుకే నా కుటుంబం అంతా మీకంతా చూపిస్తున్నాను. నా మీద అంత
పడిసస్తారు కూడా. నేనంటే అంత అభిమానము వీళ్ళందరికీ. నేను కూడా అలాగనే నా అక్క పిల్లలకి ఇబ్బంది వచ్చినా, నా అక్క కొడుకులకి ఇబ్బంది వచ్చినా, నా తమ్ముళ్ళకి వచ్చినా, మా అన్న బిడ్డలకు వచ్చినా, మా అన్నలకు వచ్చినా అందరికి నేను అలా చేసుకుంటూ పోయినాను. ఉద్యోగం చేసుకుంటూ, ఇట్లా పొలాలు చేసుకుంటూ, ట్రాక్టర్ తిప్పుకుంటూ ఈ కుటుంబాన్ని అంతా పోషించుకున్నా. ఈ కుటుంబానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను కొద్దిగా సహకరించుకుంటా ఇచ్చుకుంటా వాళ్ళని పోతున్నాను ఇప్పటికి. తర్వాత నా కొడుకులు 4 ఉన్నారు. ఇట్లా నా తమ్ముడు కొడుకు సాయి అని చరణాల అన్నా లేడా. నా పెద్ద కొడుకు సెక్రటరీ చేస్తున్నాడు రాఘవేంద్ర. రెండో కొడుకు డిఎంఎల్టీ చేస్తున్నాడు. నా తమ్ముడు వస్తున్నాడు. నా తమ్ముడు ఎంత అన్యోన్యం అంటే నేను ఎక్కడన్నా ఉన్నది కూర్చోరా అంటే కూడా కూర్చోడు. ఈ రోజు కూడా నిలబడుకునే మాట్లాడతాడు, నిలబడుకునే ఉంటాడు. గంట కావచ్చు 2 గంటలు కానీ నేను లేచిపోయే వరకు కూడా ఇట్లా కుర్చీలో కూడా కూర్చోడు. అట్టే నిలబడతాను కుర్చీలో కూర్చున్నా కూడా. ఇంత దేవుడిసిన తమ్ముడు నాకు చేదోడు వాళ్ళక అన్నిటికీ తోడై ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు అనుకోలేదు, విడిపోలేదు, తోడుగట్టనే ఉన్నాము. వీని కొడుకే సాయి అని, సాయి కొడుకు ఉన్నాడు రాలేదు. కొడుకు బిఎస్ నర్సింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు 4వ కొడుకు గడ్డం పెంచుకున్నాడు. దేవుడు పోవాలా చేయించుకోరా అంటే దేవుడు వేస్తలే అంటే సర్దారు అన్నాను. ఈయన ఇంటర్ అయిపోయింది. ఆయన బీటెక్ తీసుకుంటాడో ఎంటెక్ తీసుకుంటాడో ఢిల్లీ పోతాడో నాకు తెలియదు. నేను నా కొడుకుని ఎంత చదివించి ఎంత డెవలప్ చేయాలనుకుంటే కూడా నా వరకైతే ఇంకా కాలేదనుకున్నా. 10 ఏళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ పరిచయం చేస్తాను. నా కొడుకు సాధించినాడు, నా కొడుకు చేస్తానని. ఇంతసేపు మాట్లాడినందుకు ఇదే ఫస్ట్ టైం పెద్దారా, ఇదే లాస్ట్ పెద్దారా, ఎప్పుడు మాట్లాడలేదు. ఏమన్నా తప్పు ఒప్పులు మాట్లాడింటే క్షమించండి. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. మన అర్జున్ గారు అదే ఇప్పుడు 30 ఏళ్ళ నుండి సర్వీస్ లో ఏ రోజు కూడా ఏ ధర్నాలో కానీ ఏ సన్మాన కార్యక్రమంలో కానీ ఎక్కడ కూడా మాట్లాడాల. 30 ఏళ్ళంతా స్టోర్ చేసి పెట్టుకుని ఈ రోజు మాట్లాడినారు. ఇంత అద్భుతంగా మాట్లాడదని మాకు కూడా తెలియదు. ఈ రోజు ఎందుకంటే చివరి రిటైర్ అవుతున్నా కాబట్టి బాగా అన్ని పంచుకోవాలి. కుటుంబ విషయాలు కానీ యూనియన్ విషయాలు కానీ ఇక్కడ ఉన్న మిత్రుల విషయాలు కానీ అవన్నీ కూడా పంచుకోవాలని ఆయన ఈ రోజు మనసు విప్పి మాట్లాడినందుకు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసినందుకు యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి శ్రీమతి గారిని కూడా 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నాం. అమ్మా సమయం తక్కువ ఉంది. ఇప్పుడు మన సత్యనారాయణ గారు మాట్లాడుతూ కొడుతున్నారు. సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నారు. సత్యం కాదు. అట్లాగే ఇంకొక ముఖ్యమైనది మర్చిపోయినా. సొంత నాయక కొడుకు నా అల్లుడు బీసీపీలు ఇక్కడే సూపర్వైజర్ చేస్తున్నాడు. వాడిని చూపించలేదు, నేను మర్చిపోయినా అసలు. రారా నా 2వ కొడుకు, ఆమెకు 4 ఆడపిల్లలు, ఇది ఒక్కడే కొడుకు. ఈయన సూపర్వైజర్ ఇక్కడే ఉన్నాడు సెక్యూరిటీగా. నా పెద్ద కొడుకు వస్తున్నాడు. వాళ్ళు మీరు అందరు చూసినారో నాకు తెలియదు. చూసిన వాళ్ళు చూసిండో, చూడని వాళ్ళు చూడిపిస్తున్నా. అందుకోసం ఈ రోజు పరిచయం చేపిస్తున్నాను అందరికీ. నమస్కారం. ఇంతట్లో ముగిస్తాను. ఒక ముఖ్య సూచన. తేజ ఇక్కడ వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంతో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కి ఈ సభలకు, మీటింగ్లకు, ధర్నా కార్యక్రమాలకు ఆ మైక్ సిస్టమ్ ఇచ్చింది, డొనేట్ చేశారు 2 రోజుల కిందట. గట్టకి చప్పట్లు కొట్టాలా. ఎందుకంటే ఎంతో
ఎంతో అభిమానంతో యూనియన్ పైన మంచి పేరుంది కాబట్టి ఇప్పించారు. ఇలాంటి ఎవరైనా చేయాలనుకుంటే నన్ను కానీ సురేష్ కానీ ఖాజాముద్దీన్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళ నాన్న చనిపోయి వాళ్ళ నాన్న ఉద్యోగం ఎక్కారు కాబట్టి జ్ఞాపకార్థంతో ఇవ్వాలని ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే ఈ కార్యక్రమానికి సత్యనారాయణ గారు, హరిచంద్ర నాయుడన్న గారు వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు. అవి తిని వెళ్లిపోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇండివిజువల్ గా చేసుడు, ఎందుకంటే యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి. ఒక నిమిషం రాజు, తేజ, నవీన్ ఈ టేబుల్ తీసేస్తురండి. ఈరోజు స్టేజ్ అలంకరించిన రిటైర్మెంట్ కాబోతున్న ఈ ముగ్గురికి కూడా హాస్పిటల్ అందరి తరఫున హెల్త్ ఇన్స్పెక్టర్ గోవింద్ షాన్ కూడా వీళ్ళ ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇన్ని పని ఒత్తిళ్ల మధ్య రిటైర్మెంట్ కావడం పెద్ద వరం. దేవుడికి గొప్ప వరం ఏంటంటే రిటైర్మెంట్ కావడం అనేది గొప్ప వరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు రిటైర్మెంట్ కాకముందే పాపం వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ కాలంకి వీళ్ళు ఖచ్చితంగా బంధులే. వీళ్ళు చేసే జీవితం అంతా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుడు వీళ్ళకు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక హరిచంద్ర నాయుడు నన్ను గోవిందానికి సంబంధించిన తప్పేం లేదు, ఇతను నా క్లాస్మేట్, గోవింద తప్పే లేదు. ఫ్రెండ్ని గోవింద అనుకుంటే ఏమంటారు సార్ అంటారా, అలాగూడదు. అందుకే గోవింద అనిపించడమే కరెక్ట్. ఇతను నా క్లాస్మేట్ కాబట్టి రిటైర్మెంట్ అవుతున్నందుకు ఇతనికి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఇతని కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, ఈ రిటైర్మెంట్ అయిన చేసే జీవితం అంతా కూడా ఆయన బాగా దైవ మార్గంలో 10 మందికి ఉపయోగపడుతూ తన సేవ చేస్తూ హాయిగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాను. రేపు మధ్యాహ్నం ఇదే సమయానికి అందరికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి 1:30కంతా ఇక్కడికి రావాల్సిందే భోజనాలకి అసెంబ్లీ పార్టీ కోరుతున్నారు. సరే, రేపు మధ్యాహ్నం 1:30కు మన యూనియన్ కార్యాలయం దగ్గరే అశోభానక్క గారు అందరికి విందు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా రావాలని వారి తరఫున ఆహ్వానిస్తున్నాం. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు.